దేవుని అత్యంత ఘనమైన నామానికి మహామహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన శ్రేష్టమైన అద్భుతమైన ఘనమైన నామంలో మరొకసారి క్రీస్తునందునటువంటి మా ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని ప్రియులారా, మరొక ప్రాతఃకాల సమయంలో మీ మధ్యకి ఇలాగా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించి మిమ్మల్ని బలపరచడానికి, పురుకొల్పటానికి, ప్రభువులో మీ కుటుంబాలను స్థిరపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానం చేయటానికి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం చాలా విలువైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఇది అనేకులకు లేక, వారు ఈ దినములు చూడలేక, వారు ఇటువంటి విని ఇటువంటి మంచి వార్తలు, మంచి సందేశాలు విని వారి కుటుంబాలను బలపరుచుకోలేక రోడ్డు మీద పడిపోతూ ఉంటే, మనల్ని మాత్రం దేవుడు ఆయన గొప్ప రక్షణ ఇచ్చి తన మహాకృపను చూపించి మన ఎడల ఆయన చేస్తున్నటువంటి ఘనమైన కార్యాలు, ఊహించలేని కార్యాలు, ఉన్నతమైన కార్యాలు ఎంతైనా గొప్పవి. కావున ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, రండి ప్రతిదినం లాగా ఈ దినం కూడా దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ దిన ధ్యానం కొరకై చదువుకుందాం. రండి, ప్రవక్తల్లో నుంచి చిన్న ప్రవక్త రాసినటువంటి జెఫన్యా గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనాన్ని ఈ దిన ధ్యానం కొరకై మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన శక్తివంతుడు. మరోసారి చదువుతున్నాను చూడండి. మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన శక్తివంతుడు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి విడికిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చి ఈ దినమంతటి కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి మనలందరినీ సిద్ధపరిచి ఆయన రాకడి కొరకై ఆయుక్తపరచునుగాక. ఆమేన్. నా వైపు చూస్తూ, స్క్రీన్ మీద వస్తున్నటువంటి దేవుని యొక్క వాక్యం వైపు చూస్తూ మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రియ శ్రోతలైన మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. చూడండి, జెఫన్యా భక్తుడు రాస్తున్నటువంటి మాటలో, మీ దేవుడైన యెహోవా శక్తివంతుడు, ఆయన మీ మధ్యనున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన శక్తివంతుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటి అనంటే, మన దేవుడు మన మధ్య నివాసం చేసి, మనతో నివాసం చేసి, మన ఎడల తన మహాకృపను చూపిస్తూ మనల్ని నడిపించేటువంటి వాడు. ఆయనే మన మధ్యలో ఉండి మనతో సహవాసం చేయలేకపోతే ఈ మానవ మనుగడలో ఓ మనిషి ఏమీ చేయలేడు. అందుకనే ఆయన శక్తివంతుడుగా, బలవంతుడుగా ఉండి మనల్ని కూడా బలవంతులుగా చేస్తూ, మనల్ని పురుకొల్పుతూ, మనల్ని ధైర్యం కోల్పోయినటువంటి వేళలో, అధైర్యపడుతున్నటువంటి వేళలో ఆయన శక్తిని మనకిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని నడిపిస్తున్నటువంటి మహా గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలతో చేస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఆయన అంటున్నాడు, ఆయన శక్తివంతుడు మీ మధ్యనున్నాడు, మీ మీద కార్యాలు జరిగిస్తాడు. ఇదిగో మిమ్మల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకే కాదు, నీకును నాకును కూడా ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశం వర్తిస్తుంది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ మధ్యన, నా మధ్యలో ఆయన నివసించి, మన కుటుంబాలలో ఆయన నివసించి మన పట్ల గొప్ప కార్యాలు, శూరమైన కార్యాలు, ఊహించలేని అద్భుత కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, బలవంతుడు. ఇదిగో పాస్టర్ గారండి, ఇదిగో అయ్యగారండి, మేము ఏమైపోయామంటే మా కుటుంబం నాశనం అయిపోతుందండి, మా కుటుంబం చిన్న భిన్నం అయిపోతుందండి, ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నామండి. ఇదిగో మాకున్నటువంటి ధైర్యాన్ని కోల్పోయాం, మానసికంగా దిగజారిపోయామండి, ఏమి చెయ్యాలో దిక్కు తోచట్లేదు, మరణమే మాకు దిక్కని అనుకుంటున్నామండి అని ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే అనుకుంటున్నారో మీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శక్తివంతుడు, ఆయన బలమునిస్తాడు. భక్తుడు అంటాడు, అయ్యా నా శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ కేవలం నీ ఆత్మ ద్వారానే. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ఒక మానవుడు తన జీవితాన్ని ఇదిగో సువిశాలంగా, చక్రంగా కొనసాగించగలగాలి అంటే, శాంతితో, సమాధానంతో కొనసాగించాలి అంటే, మానవుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కొన్ని సార్లు సరిపోకపోవచ్చు, చాలకపోవచ్చు. కానీ దేవుడు మన మధ్యలో ఉండి, ఆయనే మన మధ్యలో ఉంటే, ఆయన మన మధ్యలో ఉండి నివాసం చేస్తుంటే, ఆయన మన కుటుంబాలను నడిపించేటువంటి నావికుడిగా, మన కాపరిగా, మనల్ని మేపేడివారుగా ఆయన ఉంటే
నీ కుటుంబంలో నువ్వు అనుకున్నటువంటి నువ్వు చేయలేవు, సాధించలేవు, ఇక నా జీవితంలో ఇదేమైద్దిలే అనుకున్నటువంటి శూర కార్యాలను దేవుడు నీ కుటుంబం పట్ల జరిగించగలిగిన వాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మగలగాలి. ఇదిగో వాగ్దానం ఏదో వింటున్నావులే అని కాదు, వాక్యం విని దాన్ని అంగీకరించి దాన్ని నమ్మితే గొప్ప గొప్ప కార్యాలను చూడగలవు. అందుకని అన్నాడు, ఆయన శక్తివంతుడండి, ఆయన శక్తినిచ్చేటువంటి వాడండి, ఆయన బలపరిచేటువంటి వాడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బలమునిచ్చి శక్తినిచ్చి నిన్ను నడిపిస్తాడు. ఇదిగో అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా, ఈ ప్రజలు కూడా ఏమయ్యారంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు. దేవునికి వ్యతిరేకంగా మారిపోయి దేవునికి వ్యతిరేక స్వభావంగా ఉన్నటువంటి ఆ కాలంలో జెఫన్యా అంటున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, తిరిగి దేవుని వైపు తిరగండి, దేవుని తట్టు మళ్ళీ కొనండి. ఆయన ప్రేమామయుడైనటువంటి దేవుడు. కింద లైన్లో ఏమంటాడంటే, ఆయన మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడంటే ఆయన శాంతము వహిస్తున్నాడంట. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ఇదిగో ఇంతకాలం నేను పాపం చేశాను కదా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నా కదా, ఇక దేవుడు నా కుటుంబంలో ఎలా ఉంటాడు, నా మధ్యన ఎలా నివాసం చేస్తాడు, ఆయన శక్తిని ఎలా ఇస్తాడు అని అనుకుంటున్నావేమో. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ పాపములన్నిటినీ క్షమించి నీ మీద తన మహా విస్తారమైనటువంటి కృపను చూపించి నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను శుద్ధునిగా చేసి, ఇదిగో నిన్ను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా చేసి దేవుడు ఏమనుకుంటున్నాడంటే నిన్ను మార్చుకొని తన బిడ్డగా, తన సొత్తైనటువంటి ఇదిగో బిడ్డగారిని చేసుకొని తన శక్తిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇదిగో ఈరోజు ఏ పరిస్థితిలో ఉండి ధైర్యం కోల్పోయావో తెలీదు. చాలా మంది ధైర్యం కోల్పోయి ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచన పరిస్థితుల్లో కుటుంబాలను రోడ్డు మీద పడేసుకుంటున్నారు. ధైర్యం లేక ఏం చేయాలో అర్థం కాక సమస్యలు వెంటాడుతున్నటువంటి సమస్యలు, వెంటాడుతున్నటువంటి బాధలు, వెంటాడుతున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, శక్తి సరిపోట్ల, సామర్థ్యం సరిపోట్ల, గుండె ధైర్యం సరిపోట్ల. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో ఈరోజు యవనస్తుల పరిస్థితి కూడా అంతే ఉంది. తల్లిదండ్రులతో మాట్లాడటానికి శక్తి సరిపోక, ధైర్యం సరిపోక, ధైర్యాన్ని కోల్పోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు, నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి నిన్ను బలపరచుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు నేను నీ మధ్యలో ఉన్నాను. అయితే ఆయన మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి మాట వాస్తవమే. అయితే ఈ మాట ఎంత వాస్తవమో నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవటం కూడా అంతే అవసరం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిగా, ఒక మానవుడిగా ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటామో, దేవుని శక్తిని అనుభవించడానికి ఇష్టపడతామో, పరిశుద్ధాత్మ దేవుడు ఆటోమేటిక్గా మన మధ్యలో ఉంటాడు. ఆదరణకర్తగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా జెఫన్యా గారు చెప్తున్నటువంటి మాట అదే, శక్తివంతుడైనటువంటి దేవుడు మీ మధ్యలో ఉండగా ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు భయం చెంది, విభ్రాంతి చెంది ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావేమో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. శక్తివంతుడైనటువంటి దేవుడు నీ మధ్య నుండి, నీ కుటుంబంలో నుండి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన చేయబోతున్నాడు. శక్తివంతుడైన దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో, నిన్ను నీవు సమర్పించుకో, నిన్ను నీవు తగ్గించుకొని ఆయన పాదాలు పట్టుకుంటే నిన్ను ఒక ఎత్తైనటువంటి స్థితిలో ఆయన నిలుపుతాడు. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన లేఖన భాగం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి అయ్యా. మీరు మా మధ్య నివసించినట్లు మేము బ్రతుకుటకు సహాయం దయచేయండి. నీ శక్తిని, నీ బలమును అనుభవించేటువంటి భాగ్యమును దయచేయండి ప్రభువా. ఇదిగో ధైర్యం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి మీరు ధైర్యపరిచి పురుకొల్పమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి. మీరు మమ్మల్ని బలపరిచి ఈ దినము కొరకై మమ్మల్ని సిద్ధపరిచి నాయనా ఇదిగో నీ సహాయం మాకు దయచేయండి. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు అయ్యా నాయన ఎందరైతే జరుపుకున్నారో వారందరితో మీరు తోడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలతో మీరు తోడండి. ఈ దినమంతా నీ నామానికి మహిమ మా అందరికీ మేలు, దీవెన, ఆశీర్వాదకరంగా మలచమని యేసు ప్రభువుల వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందున్నటువంటి దేవుని ప్రియ పిల్లలారా, రోజు వస్తున్నటువంటి అనుదిన సందేశాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దివ్య దీవెన ఆశీర్వాదాలు పొందండి. దేవుడు తన మహాశక్తితో మిమ్మల్ని నింపి నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఆమెన్.